నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదె అండి. ఈ గేదె వచ్చేసి 150 పడుతుందండి. ఈ గేదె పాలు వచ్చేసి రోజు మీద 15 లీటర్ల పాలు అవుతాయండి. ఈ గేదె వచ్చి 160 పడుతుందండి. రోజు మీద 16-17 లీటర్ల పాలు అవుతుంది ఈ గేదె. అదే ఇదిగా ఈ గేదె చూడండి, లైన్ చూడండి. ఈ గేదె వచ్చేసి 16 లీటర్ల పాలు అవుతుందండి రోజు మీద. ఈ గేదె వచ్చేసి 155 పడుతుందండి. అదే ఇదిగా ఈ గేదె వచ్చి 150 పడుతుందండి. ఇది రోజు మీద 15 లీటర్ల పాలు అవుతుందండి. ఇది 7 నెలలు ప్రెగ్నెంట్తో ఉందండి. ఇది 7 నెలలు ప్రెగ్నెంట్ అండి. రెండో ఎత్తండి. 85-90 వేలు పడుతుందండి. ఎత్తండి. ఆవు దూడ ఆడదాన్ని పుట్టింది. పాలు కూడా మీరు 2 పూటలు తీసి చూసుకోవచ్చండి. ఇబ్బంది ఏమీ లేదు. 6 అవుతుందండి పాలు, ఇబ్బంది లేదండి. రెండో ఎత్తండి. జెర్సీ అండి. కలర్ మంచిదండి, పొలం కలర్. అదేవిధంగా మీరు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. రైతు సోదరులందరికీ కూడా చెప్పవలసింది ఏముందంటే, డైరీ పెట్టుబడులు కానీ పెట్టబోయేవాళ్ళు కానీ పెడదాం అనుకున్న వాళ్ళు కానీ ఇంటిదే 1-2 గేదెలు కొనుక్కున్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కొనుక్కుంటేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లా ఏంటండి, రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మరిపా గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా ఏమని క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. చెప్పండి, నువ్వు ఎంత ఉందా, సంఖ్య ఎంత ఉందా, 8 లీటర్ల పాలు అవుతుంది, అలాగే అయ్యద్దురా. ఆ క్వాలిటీని చూడండి. వచ్చి క్వాలిటీ అలాగా ఏమందో క్వాలిటీ చూడండి. మరో క్వాలిటీ, క్వాలిటీ చూడండి. మరో క్వాలిటీ, క్వాలిటీ చూడండి. రింగు అందులోనే తిరుగుద్దండి రింగు. అదేవిధంగా క్వాలిటీ చూడండి. అదేవిధంగా క్వాలిటీ చూడండి. ఎందుకంటే అండి, మామూలుగా మీరు కొనుక్కుంటేటప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు, వాళ్ళు ఎన్ని ఇస్తుంది, ఎంత రేటు, అది కాదండి. ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవాలా. చూసుకున్నాక ఇది నచ్చిందా, అది నచ్చిందా, ఏది నచ్చిందన్నది చూసుకున్నాక అప్పుడు మీరు అడిగితే దానికి నేను రేటు చెప్తాను, మీకు నచ్చిన కాడ మీరు అడగవచ్చు. అంతేగాని ఇదంతా అదంతా అని చెప్పేసి మీరు అడిగితే అది పద్ధతి కాదండి. ఎందుకంటే చూసుకోండి, మీకు మైకి కానీ పాలు విషయంలో కానీ రొమ్ముల పాపలం కానీ గుడ్లమై కానీ ఏది వచ్చినా నాదే బాధ్యత. మీకేం ఇబ్బంది ఏమీ లేదండి. ట్రాన్స్పోర్ట్ 8-10 కొనుక్కున్నవాడికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. అదే 4-5 కొనుక్కున్నది అనుకోండి, సగం మీరు పెట్టుకుంటే సగం నేను పెట్టుకుంటాను. ఇది ఉట్టిపోయండి, ఇది ఉట్టిది.